నమస్తే, విధుల స్వాగతం, లక్ష్యం సమాజయుతం. మరి ఏ రాష్ట్రంలో చూసినా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే బీసీ సంఘాలు ఎక్కువ గలమెత్తుతున్నాయి. మేమెంతో మాకంత, మాకు రిజర్వేషన్ కాదు కావాల్సింది రాజ్యాధికారం కావాలంట. మరి బీసీ సంఘం ఉపాధ్యక్షులు మరి బీసీ నాయకులు బత్తిన సురేందర్ గౌడ్ గారు ఉన్నారు. మరి వారు గౌడ కులానికి కూడా కొన్ని ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అసలు ఎందుకు మరి బీసీ సామ్రాజ్యాన్ని ఎందుకు కావాలనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి బత్తిన సురేందర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? 14 సంవత్సరాలుగా నా గౌడ్స్ నా బీసీ అని ఒకటే పాదయాత్రలు చేస్తుర్రు, ఒకటే తిరుగుతుర్రు. అసలు ఎందుకు మరి 14 సంవత్సరాలు మీకు చేయవలసిన అంశం ఏంది? ఇది నా ఉద్దేశం అంటే నేను బతికి నలుగురు బతికించాలనే ఉద్దేశం నాది. నలుగురు కొరకు నేను ఏమైనా కానీ నా కొరకు నలుగురు చెడిపోవద్దనే ఉద్దేశంతో నేను ఆ రోజుల్లో మా నాన్నగారు మా అమ్మగారు కూడా మంచి, మేము గౌడ్స్ అయినా కూడా అప్పుడు మా ఊర్లో కానీ వేరే రెడ్డి నాయకుడు వీళ్ళందరికీ సెలవు ఇవ్వకుండా మేమే రాజకీయం కానీ ఊళ్ళో పెద్దనా కానీ పబ్లిక్ షో కానీ ఎవరికి ఆ రోజుల్లో ఆపద వచ్చిన మా నాన్నగారు ఆదుకునేవారు. పుస్తక మెట్టలు కూడా చేయించేవారు. వాళ్ళకి ఎవరు పేదోళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుస్తక మెట్టలు ఫ్రీగా ఇచ్చేవారు. మీ నాన్నగారు? మా నాన్నగారు. మీ ఊరు ఎక్కడ? మాది నల్గొండ జిల్లా. ఇప్పుడు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా అయింది. ఓకే. మా మండలం మోత్కూరు. మా గ్రామం వచ్చేసి పనకమండ. ఓకే. విప్లవాల జిల్లా. విప్లవ భావాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైనా పనిచేశారా? కమ్యూనిస్ట్ పార్టీలు ఏం పని, మా నాన్న మా తాతగారు భావాలు అంటే వాళ్ళ మంచితనంతో ప్రజలకు మేలు చేయాలనే తోటి ప్రతి చుట్టూ 12 మంది ఆర్జిస్తారు మా నాన్న మా తాత. ఎంత ఉంటాయి భూమి మీకు అప్పుడు? ఆ రోజుల్లోనే 200 ఎకరాలు వస్తాయి. 200 ఎకరాలు వస్తాయి. మరి దాదాపు మరి ఇప్పటి వరకు ఉందా? మేము పంచుకో మనిషికి 15 ఎకరాలు వచ్చింది. ఓకే. ఆ రోజున లైసెన్స్ ఇచ్చిన తుపాకి ఉండే పెద్ద. ఓకే. ఆ రోజు మా మామగారు కూడా ఉండే. మా అమ్మ తల్లిగారు ఊరు చిర్రగూడు, తిరుమగిరి దగ్గర, అది కూడా మోత్కూరు మండలం. ఓకే. అక్కడ కూడా మా మామగారు వాళ్ళు కూడా పోలీస్ పడేది మాల్పడేది. ఓకే. అక్కడ కూడా వాళ్ళకు కూడా తుపాకి లేదు. అక్కడ మా అమ్మ గుర్రం మీద కూర్చుంటే ముందు చేస్తుంది. ఓకే. వాళ్ళు తీసుకొచ్చేది. అంటే ఎవరి పెళ్లి జరిగినా కూడా అక్కడ ఎవరు చుట్టూ 4-5 ఊళ్ళ మంది పేదోళ్ళు పెళ్లి జరుగుతున్న మా పరిస్థితి బాగాలంటే పుస్తక మెట్టలు తీర్చారు మా తాతలు కానీ మా నాయన కానీ. అలాంటి భావాలు కలిగిన వాళ్ళు కాబట్టి మేము వాళ్ళ రక్తం పంచి చూసుకుని మేము కూడా ప్రజాసేవ చేయాలని మా కోరిక ఫస్ట్ నుంచి ఉన్నది. మరి వాళ్ళు ఏమైనా రాజకీయంగా పోటీ చేసే సందర్భాలు? అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజకీయంగా వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏంది, అప్పుడు మండల అధ్యక్షుడు మా అన్న ఉండే. ఫస్ట్ మండల అధ్యక్షుడు టీడీపీ పార్టీ నుంచి. టీడీపీ పార్టీ మోత్కూరు మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మా అన్న గెలిచాడు. 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు సర్పంచ్ ఆడు. మళ్ళీ ఎప్పుడైతే మన ఓసీ మనకు ఎవరికి ఎస్సీ ఎస్టీలకు వచ్చిందో అప్పుడు తప్పుకున్నాడు. అప్పుడు బీసీలకు పనకొండ సర్పంచ్. సర్పంచ్ మా వాళ్ళు మా అన్నలు. ఓకే. అట్లా జరుగుకుంటూ వస్తుంది. ఇప్పటికైనా మేము ప్రజాసేవల కొరకు ప్రజల కొరకే పాటుపడుతున్నాం. అక్కడి నుంచి నేను ఇప్పుడు 20 సంవత్సరాలు సిటీకి వచ్చేసాను. 20 సంవత్సరాలు అయిందా సిటీకి వచ్చాను. అప్పుడున్న కాలంలో మాకు 30-40 పుట్లు ఒడ్లు పండేది ఆ రోజుల్లో. 30-40 పుట్లు. మోటార్లు లేవు మా మోటార్లు అప్పుడు ఉండే ఫస్ట్గా. తర్వాత మోటార్ వచ్చినప్పుడు మా బావికి 2 మోటార్లు పెట్టినా కూడా నీళ్ళు పడిపోయింది. పెద్ద బావి, ఒక గుండు కింద నీళ్ళు ఎప్పుడు 24 2 మోటార్లు నడిచినా వాటర్ ఇవ్వలేదు. అట్లాంటి కాలంలో అప్పుడు 40 పుట్లు 50 ఉంటే అప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు ఒక మన లారీ బుక్ చేస్తే చౌటపల్లి నుంచి వచ్చేది, భువనగిరి నుంచి వచ్చేది. అందువల్ల వాళ్ళు వచ్చే వరకే కనీసం 20 రోజులు పట్టేది. అట్లా ఉండేది. ఇప్పుడు అయితే రాను ఏమైందంటే ఇప్పుడు బోర్లు వేసి వాన సరిగ్గా లేక తక్కువైపోయి బావి ఈ ఫస్ట్ టైం మా బావి ఎప్పుడు దూరో మాకు తెలియదు కానీ ఈ సంవత్సరం ఎండిపోయింది. అడుగు విషయం మొత్తం అంతే. ఊరంతా ఎక్కడ ఎండిపోయిన ఏ బావి మా బావి ఇక్కడ వచ్చి మంచిలు ఎత్తుకుపోయింది. ఊరు మొత్తం దగ్గర ఉండే ఊరు బావి. ఊరబాయి 2 మోటార్ పెట్టింది. అసలు బావి ఎండిపోయింది. ఆ పరిస్థితి వచ్చేసరికి కొద్దిగా అప్పుడు అవకతవకలు వచ్చేసరికి మేము అంతే సిటీకి వచ్చేసాం. సిటీకి వచ్చి గత 20 సంవత్సరాలు అవుతుంది. ఇక 20 సంవత్సరాలు వచ్చినా కొద్దిగా ఆ బిజినెస్ చేసుకుంటే మళ్ళీ కొద్దిగా ఈ మధ్యకాలంలో సరే ఇక నా బిజినెస్ నేను చేస్తే బాగుంటుందని నేను కూడా కొత్త సేవాభావంలో దిగాలని గౌడ సంఘానికి వచ్చాను. గౌడ సంఘం నుంచి అక్కడ గౌడ డైరీ, గౌడ పత్రిక, గౌడ శంకర మ్యాగజైన్ అని దాంట్లో పనిచేశాను. అందులో అట్లా పచ్చాలు విరిగిపోయినాయి. తర్వాత బీసీ ఆర్కెస్ట్రా టైంలో నేను బొమ్మగాని ధర్మభూషణ్ వెంబడి తిరిగాను. ఆయన ఎంపీ, భువనగిరి ఎంపీ. ఆయన ఆయమలో తిరిగాను, ఆయన మీటింగ్లో తిరిగాను, ఆయన దగ్గర కలిచారు తిరిగాను. సన్నారు నేను 15 ఏళ్ళ కింద చెప్తున్నాను కదా. తర్వాత దేశ చిన్న మల్లెతో తిరిగాను. అందరు పెద్ద పెద్దలతో తిరిగాను. వాళ్ళ ఆశీస్సు కూడా పొందాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే
నేను ఎప్పుడు ఏది మాట్లాడినా ఫస్ట్ నేను జై పాపన్న, జై పూలే, జై భీమ్. ఓకే, ఇప్పుడు 3 మాట్లాడతారు కదా, ఇప్పుడు మీ కులం వైజ్ తీసుకుంటారా జై పాప అని అంటారు, మరి బీసీలకు వచ్చేదానికల్లా పూలే అంటారా? అంటే నా కులాన్ని ముఖ్యం కాదు, కులం బీసీ పూలం అధిక సమస్య కాదు. జై పాపన్న, జై పూలే, జై భీమ్ అంటే మనిషికి ఒక మనిషికి సంబంధించింది, మనిషికి అవసరం ఏంటంటే కర్త కర్మకి అని ఆ రోజుల్లో పెట్టారు. ఆ 2 పాటించేటప్పుడే మనిషి మానవుడు ఏదైనా నెగ్గలు ఏదైనా చేయగలరు. అది ఆ భావన పెద్దోటి ముందుకెళ్తారు. కర్త అంటే ఒక పాపన్న. ఓకే, ఫస్ట్ మన తెలంగాణలో మన భారతదేశంలో అప్పుడు రాజుల పరిపాలన, మొఘల సామ్రాజ్యం వెళ్తున్న రాజుల కాలంలో మామూలు వ్యక్తి పాపన్న కళ్ళు గీసుకొని బతికేవాడు. ఆ కాలంలో పాపన్న కాలంలో ఈ బహుజనులు రాజుల కాలంలో ఎవరు ముస్లిమ్స్ అయితేంది, అగ్రకులాలు అయితేంది, వాళ్ళు ఇది మొఘల సామ్రాజ్యాల కాలంలో గుర్రాల మీద వచ్చి వాళ్ళను హింసించి వాళ్ళు ఇష్టపూర్తిగా ప్రవర్తించి ఈ కళ్ళు కడుకొచ్చి కళ్ళు దాగి కళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, మళ్ళీ ఈ మంచి లేడీస్ని ఉంటే ఆ లేడీస్ని తీసుకుని అరచకం చేయడం, ఇలా చేస్తుండేవాళ్ళు. ఇలా చేస్తున్నప్పుడు ఆ పాపన్నకు అసలు ఆలోచించాడు, అదే నేను తాళ్ళు ఎక్కగలిగితే నేను ఇంత కష్టపడి నేను తాళ్ళు ఎక్కితే వాళ్ళు వచ్చి తిరిగి దాగి డబ్బులు ఎక్కడ పోతురు, మన ఆడవాళ్ళ మానభంగాలు ఖరాబ్ చేస్తారు, మన ఆత్మగౌరవం దెబ్బతింటున్న ఒక భావనతో ఆయన ఒక ఆలోచించి సరే అని బాగా ఎండాకాలంలో ఆలోచించి చెట్టు ఎక్కువ ఏం చేస్తారు, పని అయిపోయినాక చెట్టు కింద నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు ఆయనకు ఆల్మోస్ట్ నిద్రపోయినప్పుడు ఏం చేస్తారు, ఒక నాగంబాబు అనేది వచ్చి, అంటే నేను ఇంగ్లీష్లో బ్రిటిష్ రాసిన డైరీ చదివాను, అలా ఉన్నది. నాగంబాబు వచ్చి ఆయనకు పడగిపుతుంది, పడుకున్నాను పాపని కూడా పడగిపుతుంది. అప్పుడు ఆయనకు ఒక శక్తి అనేది వస్తుంది. శక్తి అని వచ్చి ఆలోచన వచ్చి ఇక నీ తాళ్ళెక్కితే వస్తుంది, కళ్ళంతే వస్తుంది, నువ్వైతే రాజులు రాజు వెళ్ళాలి లేకపోతే గోల్కొండ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ ఒక ఇట్నే కళ్ళు గీసి పెట్టుకున్నప్పుడు వాళ్ళ తురుకోలు నవాబులు వచ్చినప్పుడు మళ్ళీ కళ్ళు గీసినప్పుడు ఏం చేసింది, ఎదురు తిరిగి ఆయన కాడ ఉన్న కత్తితోటి 2-3 వేసేసాడు. వేసేసి ఇక పరారాయనప్పుడు వీళ్ళు మళ్ళీ ఇచ్చిపెట్టారు కదా, వాళ్ళు వస్తారని నేను పరారాయ ఆయన తెలియకుండా వేరే రాష్ట్రంగా ఉండి అగ్రకులను అందరినీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బలిగిన వర్గాలందరినీ కూడగట్టుకొని ఒకరు గారు 12,000 మంది సైనికులు తయారు చేసుకొని 22 కోటలు కట్టించుకుంటా గోల్కొండ 7 నెలలు 7 గడియలు అంటే 7 నెలలు రాజ్యం వెళ్ళి ఇప్పుడున్న ఎల్లమ్మ గుడి ఆయన ఆయంలో కట్టించింది. ఆయన కళలు వచ్చినప్పుడు ఆయన అక్కడ నిర్ణయించాడు. ఎక్కడున్నా ఇప్పుడు పాపన్న రాజ్యంలో ఎల్లమ్మకు మన ఆనవాయితీగా మన గౌడసులకు, బీసులకు, వర్గీయులకు అందరికీ ఆనవాయితీ మన కులదేవత అని ఆయన నిర్ణయించింది. అలా జరిగిపోయింది ఆయన చరిత్ర. కాబట్టి ఆ రోజుల్నే కత్తి పట్టే కాలంలోనే కత్తి పట్టి ఎదిరించి మన భారతదేశం తొలి బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వేపల్లి గౌడ్. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి 369 ఏళ్ల కిందనే ఆయన కత్తి పట్టి ఎప్పుడైతే అప్పుడు సమాజం ఏంటంటే అప్పుడు రాజుల కాలంలో ఎవడైతే కత్తి పట్టి రాజమౌళితో కత్తి పట్టి యుద్ధం చేసి ఓడించినప్పుడే ఆ రాజుడు అవుతాడు అని ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడే ఈయన కత్తి పట్టి 12,000 మంది సైనికులు తయారు చేసుకొని వాళ్ళకు తగిన అడ్డం నిలిచి అడ్డంగా వాళ్ళకి ఎదురు పోరాడి ఆయన మొఘల సామ్రాజ్యానికి గడగడలాంచింది. గోల్కొండ ఏంటంటే ఇక మీరు ఆలోచించుకోవాలి ఆయన పౌరుషం ఏంటంటే. అందుకే నేనేమంటానంటే అంత మహానవీరుడు ఫస్ట్ భారతదేశంలో తొలి బహుజన విప్లవ వీరుడు పాపన్న గౌడ్. మహాత్మా జ్యోతిరావు తర్వాత అంబేద్కర్ తర్వాత వచ్చాడు. కాబట్టి ఫస్ట్ మనం అది చేసి నేను నా ఒక గౌడే కాదు, చబ్బండ జాతి బడుగు బలిగిన వర్గాలు ఇలా ఆది చేసుకోవాలి. ఫస్ట్ ఆయన పేరు ఆది చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కత్తి పట్టే కాలంలో కత్తి పట్టింది కాబట్టి ఆయన కర్త కర్మకే కర్త అంటే పాపన్న గౌడ్ కత్తి పట్టి ఏలి రాజ్యాలు ఏలి రాజులకే రాజులని నినిపించుకుంది కాబట్టి పాపన్న గౌడ్ కర్తవ్యం. తర్వాత మహాత్మా జ్యోతిరావు నేను పాపన్న గౌడ కర్త అంటే సర్దార్ సర్వపల్లి గౌడు ఆత్మగౌరవం పౌరుషం సాక్షిగా సర్దార్ సర్వపల్లి గౌడు ఆత్మగౌరవం సాక్షిగా అంటే పాపన్న నేను ఒక్కటే చెప్తా, పాపన్న గౌడ పౌరుషం సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పూలే ఆత్మగౌరవం సాక్షిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు బ్యాంక్ సాక్షిగా మనం అందరం ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. అవుతుందా అందరు అయితే తర్వాత పాపన్న స్టోరీ ఎలాగైతే మహాత్మా జ్యోతిరావు పూలే పాపన్న ఆ రోజు కత్తి పెట్టిండు, విజయం సాధించిండు, పేరు తెచ్చుకుండు. అప్పుడున్న రాజులు ఏంది ఈయన మామూలు వ్యక్తి ఇంత చేసిన ఆయన పేరు ఊరు లేకుంటే ఇలా పాఠ పుస్తకాలు లెక్కకుండా కూడా వాళ్ళు మూసేశారు అని దొక్కారు. అటువంటి కాలంలో బ్రిటిష్ లండన్ నుంచి బ్రిటిష్ ఇంగ్లీష్ ఆయన వచ్చి ఇక్కడ సర్వే చేసి రాజుల వాళ్ళు మంచి చేసిన వాళ్ళు చెడు చేసిందని తెలుసుకొని ఆయన పరిశోధన తేలిందంటే నెంబర్ 1 పాపన్న గౌడ అని తెలుసుకొని ఆయన ఇంగ్లీష్లో రాసిన డైరీ.
డక్కన్ క్లే అని రాశారు. లండన్ మ్యూజియంలో ఉన్నది అది. అది బయటికి వెళ్ళింది. ఆ రోజు ఆయన మంచి చేసింది కూడా ఆయన చరిత్ర బయటికి వెళ్ళింది. ఈ రోజు మనం పాటిస్తున్నాం. ఇప్పుడు గత 15 ఏళ్ళ సంది ఆయన చరిత్ర తెలుస్తుంది. ఊరూరుకు విగ్రహాలు పెట్టాం. 130 విగ్రహాలు అయినాయి. ప్రతి సంవత్సరం మన పండుగలా జరుపుకుంటున్నాం. అది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే. అప్పుడు ఆ రోజుల్లో అగ్రకులాలు బ్రాహ్మణిజం చదువుకొని వాళ్ళ ఆధిపత్యం ఏలుకుంటా వీళ్ళు మన ఆత్మగౌరవం అంటే ఏంది, వీళ్ళు మన బీసీ ఎస్టీ మన బయట ఒడిగిన వర్గాలు వీళ్ళ కర్మఫలం, వీళ్ళ కర్మ ఇలా ఇంతే, వీళ్ళు ఇంత బతకాలి, వీడు చెప్పులు కుట్టాలి, వీడు బట్టలు ఉతకాలి, కులవృత్తులు చేసుకోవాలి. మేము మాత్రం చదువుకుంటాం, మీ గుళ్ళ పూజ చేస్తాం, మీ పెత్తనం వ్యక్తం, మీ రాజులు అవుతామన్న అహంకారంతో వాళ్ళు ఉండేది. అలా ఉండి వీళ్ళని పైకి రాకుండా వీళ్ళని అనగదొక్కేవాళ్ళు. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించి ఇదంతా చూసి అరే మనం ఏడ దెబ్బతింటున్నాం, ఎందుకు ఇలా మోసపోతున్నాం, ఎందుకు అలా ఇలా కించపరుస్తున్నారని తెలిసి చదువే ముఖ్యం, చదువు అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళు చీకట్లో ఉన్నారు, విజ్ఞానవంతులు కావాలి, తెలుగు కావాలి అంటే చదువుకోవాలి, చదువే ముఖ్యం అని ఆయన చదువు నేర్చుకొని వాళ్ళ భార్యకు చదువు నేర్పి కొన్ని చిన్న పాఠశాలలు పెట్టి చదువును ఉపయోగించి చదువు ద్వారా పబ్లికేషన్ చేసి వాళ్ళకు తెలుగు నేర్చుకున్నాం. అది ఆ చదువుకొని మనం ఆత్మగౌరవం నిలబెట్టుకున్నాం. అందుకని మహాత్మా జ్యోతిరావు పూలే ఆత్మగౌరవం సాక్షిగా నేను అంటున్నాను. అది ఆత్మగౌరవం. అయితే మనకు కర్తవ్యం అయిపోయింది, కర్మ అయిపోయింది, క్రియ ఉంది. లాస్ట్ క్రియ అంటే క్రియ ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం పాపనగౌడు, క్రియ అంటే కర్మ అంటే మన మహాత్మా జ్యోతిరావు పూలే. అయితే మన ఆత్మగౌరవం దక్కింది. ఏంది ఒక లాస్ట్ క్రియ ఉంది. క్రియ అంటే మన రాజాధికారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతం ఏంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త. ఆయన తక్కువ కులమైనా కూడా ఆ రోజుల్లో ఆయన ఆ రోజుల్లో అగ్రకులాల ఆధిపత్యంలో ఆయన చదువుకున్నట్టే చాలా మంది సహకారం ఇచ్చారు. అమ్మ ఎవరైతేంది ఎవరు సాద్ మహారాజు, మహాత్మా జ్యోతిరావు పూలే, ఎంతోమంది కొంతమంది సహకరించి ఈయన చదువుకు బాగుంది, ఆయన తెలుగు కల్లో నేను చదువుకోవాలని చదివించారు. ఆయన లండన్ చదువుకున్నాడు, మంచి విజ్ఞానవంతుడైన, ఇలా రాజ్యాంగ సృష్టికర్త అయిన. ఆ రాజ్యాంగంలో ఏం చెప్పాడు, ఇప్పుడు మనం ఏం చేసినా యుద్ధాలు చేసేది లేవు, కాలం పోయింది, ఎదురుపడే కాలం పోయింది. అట్లా యుద్ధాలు చేస్తే వాళ్ళు మన మంచితనంతో ముందు పోతాం. వాళ్ళు ఎన్ను చూపుతో ఎన్నుపోటు పరుస్తారు. కాబట్టి ఈ యుద్ధాలు ఈ పోరాటాలు ఆపుకొని మనం ఓటు బ్యాంకు ద్వారా అయితేనే వాళ్ళని ఏదైనా చేయగలమని ఒక ఐడియా ఆలోచనతో ఆయన రాజ్యాంగంలో ఏం రాసిందంటే ఎలక్షన్ సీజన్ ఓటు బ్యాంక్ అని పెట్టింది. ఓటు బ్యాంక్ పెడితే ఏంది, మన ఇష్టం ఉన్న ఓటు వేసుకోవచ్చు, ఆడ ఎవరు చూడరు చేయరు. కాబట్టి మన తాతలు ఆ రోజు భయపడి దొరలకు భయపడి గడిలో భయపడి వాళ్ళ పెద్దలకు భయపడి మోసపోయి ఓటేశారు. మన తండ్రులు తెలుసో తెలియక వాళ్ళు కూడా వాళ్ళకే ఓట్లేశారు. మనం ఇంత చదువుకొని ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం మోసపోతూనే ఉన్నాం, తెలిసి మోసపోతున్నాం. ఇప్పుడు తెలివ కాదు, ఇక్కడ ఓటు ఏంటి, సీట్ అంటే ఏంది, ఎవడు వెళ్తుండు, ఓడు మోస్తుండు, రాజ్యం ఓడు వెళ్తుండు, పల్లెకు ఓడు మోస్తుండు, జెండాలు తెలిసి కూడా మోసపోతున్నాం. ఇది మనం చాలా తప్పు పని చేస్తున్నాం. ఇప్పుడు అందరు గ్రహించేది ఏంటంటే మనం ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు మనకేం చేస్తారు. ఒక బిర్యానీ పొట్టానికో ఒక క్వార్టర్కో ఒక 500కో 2000 వేస్తే ఒక్కనాడు ఖర్చు కాదు, తాగి మూత్రం పోతే వెళ్ళిపోతుంది. కానీ 5 ఏళ్లలో ఎంత పోతుంది అనేది అర్థం చేసుకుంటారు. నువ్వు ఎంత బహిరంగ పెట్టండి, ఎంత మీటింగ్ పెట్టండి, ఎంత ప్రోగ్రామ్ పెట్టండి, ఒక్క ప్రోగ్రామ్ 1,00,000 మంది ఉన్నా ఒక గవర్నమెంట్ మనసు వచ్చి ఒక ప్రభుత్వ మనసు వస్తే వానికి గౌరవం ఉంటుంది. మనకు ఏ సాధించాలో ఒక స్టాంప్ ముద్ర కావాలి. ఆ ముద్ర మన రాజాధికారం. ఆ రాజాధికారం మన తర్వాత లేనప్పుడు ఏదైనా చేయలేకపోతున్నాం. అందుకని ఇప్పటికైనా తెలుసుకొని రాజాధికారం అని ఒలిపి ముందు నడిచి మనం ఒకటే చెప్పేది, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఇప్పటిదాకా మోసం పోయింది చాలు, పల్లెకలు మోసింది చాలు, జెండాలు మోసింది చాలు, మేమెంతో మాకంతా ఓటు మాదే సీటు మాదే అన్న ఉద్దేశంతో ఒక్కటి మన దాంట్లో ఇప్పుడు దెబ్బతింటూ బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు వెలిగిన వర్గాలు దెబ్బతినడం కారణం ఏంటంటే అదాదా కులాలలో కొంతమంది తెలుగు కల్లోలు, కొంతమంది స్వార్థపరులు ఏదో పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు అమ్ముకొని వాళ్ళు ఎదిగినాక వాళ్ళ పేరు తెలిసినాక కొద్దిగా మంచి సేవ చేసి వాళ్ళు ఎదిగంగానే పక్కదో పడుతున్నారు. ఈ ప్రజలను పక్కదోర పట్టిస్తున్నారు, వాళ్ళ మేలు వాల్చుకుంటున్నారు, ఆడ దెబ్బతినిపోతుంది. కాబట్టి అలా చేయకుండా ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళు ముందుకొచ్చి, ఇప్పటికి నా ఉద్దేశం ఏంటంటే చిన్న విన్నపం మన బీసీ ఎస్సీ ఎస్టీ బలిగిన వర్గాలకు నేను చెప్పేది నా సందేశం ఏంటంటే ఇకనైనా వచ్చే ఇంకా నా 5 ఏళ్ళు ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మరిచెన్నారెడ్డి పోయిండు, రాజశేఖర రెడ్డి పోయిండు, కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు పోయిండు, ఎంతోమంది
ముఖ్యమంత్రి వచ్చిరు పోయిరు, కానీ మన తలరాతలు మారలేదు, మన బతుకులు మారలేదు, మనకు రాజాధికారం రాలేదు. ఎవరు వచ్చినా కూడా 119 సీట్లలో 119 సీట్లలో 70-80 మంది వాళ్ళే అగ్రకులాలు ఉంటారు. 100 సంఖ్యలో ఉండవలసిందో 10 సంఖ్యలో ఉంటున్నారు, 10 సంఖ్యలో ఉండవలసిందో 100 సంఖ్యలో. అది తప్పేం జరుగుతుంది? వాళ్ళకి తప్ప ఓటేసేది ప్రతి ఒక్కరు ఓటేసిన వాళ్ళు తప్ప నేను అంటున్నా. ఇప్పుడు ఓటు వేసినప్పుడు తప్ప, నువ్వు ఓటు వేసినప్పుడు పార్టీలు కూడా మరి పార్టీలో టికెట్ ఇవ్వాలి కదా. ఫస్ట్ పార్టీలు టికెట్ ఇవ్వాలంటే వాళ్ళు టికెట్ ఇస్తే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు మీరు మేధావి అవుతారు, వీళ్ళు ఎదురు తిరుగుతారు, వాళ్ళు టికెట్ ఇస్తలేరు. మరి టికెట్ అయినప్పుడు మీ అది ఎవరైతే నువ్వు అనుకుంటున్నావు బహుజనులు నువ్వు అనుకుంటున్నావు కదా. పార్టీ ఇప్పుడు ఒక పార్టీ టికెట్ ఇవ్వాలనేది ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ వాళ్ళు చాలా చోట్ల నివాడారు ఈ మధ్య. ఓకే పార్టీ టికెట్ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం కాదు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు పార్టీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఇండిపెండెంట్ గా గెలవచ్చని కూడా అన్నారు కదా. ఇండిపెండెంట్ నీకు టికెట్ ఆశించవచ్చు, ఎవరైనా ఉండగలరు, దానికి తిరుగులేదు. వీలవుతుందా? ఎందుకు మన జనాభా ఇప్పుడు మనం ఇంత జనాభా ఉన్నప్పుడు ఇప్పుడు అందరు కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరు కలిస్తే 93%, అంటే 7% అగ్రకులాలు. బీసీ ఎస్సీ అంటారు కదా మీరు. బీసీ ఎస్టీలలో ఇప్పుడు ఆయన కుమ్మరోడు ఆయన ఒక ఆయన అంటుండు, ఆయన గౌన్లోడు ఆయన ఒక ఆయన అంటుండు, ఆయన కమ్మర ఆయన అంటుండు, నువ్వంట వ్యక్తిని కులమైతే చూస్తారు. కానీ మీరు అందరు కలిసి ఆయన గెలిపించాలనే అవకాశం ఏమైనా ఉందా? సరే టికెట్ రానుకుంటే టికెట్ రాకుండా చేసేది అగ్రకులాలు. టికెట్ రాకుండా ఇండిపెండెంట్ గెలిచినప్పుడు చేస్తారు అగ్రకులాలు. వాళ్ళు మనదంటే మనకే చిచ్చు పెడుతున్నారు. అరే వాడిని పడితే నీకు పోతురా, నీకు నీ పడితే ఇలా పెట్టి వాడిని గెలవనియొద్దురని వీళ్ళు కుమ్మక్కై మళ్ళీ ఆడ దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మన బీసీ ఎస్టీ బలవర్గాల గురించి ఆలోచించి మన పెద్దలు, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ ఉండు, ఎందుకంటే ఆయన అనుభవస్తుడు, చాలా అనుభవం ఉంది. సరే ఇప్పుడు వయసు మళ్ళీంది కాబట్టి ఇకనైనా ఆయన ఒక సొరవ తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ బలవర్గ వర్గాలకు ఆయన ఆలోచించి చెరువు తీసుకొని ఏం చేయాలంటే ఇప్పుడున్న ఒకటే దీనికి ఆలోచన ఒకటే, దీని మన లక్ష్యం ఏంటంటే వాళ్ళందరినీ ఎవరు కుల సంఘాల నాయకులని, కుల సంఘ అధ్యక్షుల్ని, కుల పెద్దల్ని ఒకసారి పిలుచుకొని ఒకతాటి మీద తీసుకొచ్చి ఒక ఎజెండాగా మారి వాళ్ళకి మనం ఎట్లా ముందుకెళ్దాం, ఎవరి దారి వాళ్ళ యమునా తీరు కాకుండా మనం అందరూ ఐక్యమత్యతో పోరాడదాం. మనం అందరూ ఇప్పుడు 70 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళ కొద్ది టికెట్లు ఈ యూత్కి ఇద్దాం. మనం పోండర్లుగా ఉందాం, పార్టీ పెట్టాలంటారా? పోండర్లుగా ఉందని ఒక పార్టీ పెట్టి బీసీ పార్టీ పెట్టి ఆ బీసీ పార్టీ పెట్టి పెద్దలు కూర్చొని దాని సలహా ఇచ్చి. మరి బీసీ పార్టీ పెడితే అక్కడ ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మైనార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇస్తాం. వాళ్ళకు కూడా బీసీ బహుజన పార్టీ పెడతాం. బహుజన పార్టీలు, సోషల్ జర్నలిస్ట్ పార్టీలు అని కొన్ని 100 పార్టీలు ఉన్నాయి. అట్లా పుట్టుకొచ్చిన కానీ వాళ్ళందరూ కలుపుకొని పోతలేరు. కొందరు వాళ్ళ లబ్ధి కొరకు ఎవరైతే ఇప్పుడు కోదండరావు ఆయన కూడా ఒక రెడ్డి, మొన్న దాకా కోదండరావు అంటే ఆయన రెడ్డి అని ఎవరు తెలియదు. సీరా పార్టీ పెట్టాక రెడ్డి అని తెలిసింది. ఆయన ఏం చేసిండు, మొన్నదాకా తెలంగాణ చేయనాడు, తర్వాత కాంగ్రెస్ చేయనాడు. ఇట్లా అవకాశాలు వాళ్ళే పెడుతున్నారు. ఎవరు వాళ్ళ లబ్ధి కొరకు. ఆయన పార్టీ పెట్టిండు, వాళ్ళకి మద్దతు ఇచ్చిండు. ఆయన గెలిచింది లేదు, ఆయన గెలిచింది, ఆయన పార్టీ గెలిచింది. మీరు చెప్తున్నట్టుగా బీసీ నాయకులు నేనేమంటున్నానంటే వాళ్ళ అహంకారంతో ఆలోచన వేరే విధంగా పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పైకి రాగలేకపోతారు. మనం నిస్వార్థంగా మంచిగా అనుకొని మనం అందరం ఒకే అనుకొని మన అందరికి సభ్యత్వం, మన అందరూ సమానం అనుకొని సమాన హక్కు ఉంటుంది అనుకుని పెట్టినప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. సమానం అంటే ఎట్లా సక్సెస్ కావాలంటే ఈరోజు పార్టీ పెట్టాలంటే డబ్బులు కావాలి, ఇలా ఎలక్షన్లో గెలవాలంటే డబ్బులు కావాలి. మనకు డబ్బు లేదు, డబ్బులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అగ్రకులాలు 7% ఉంది కదా, వాళ్ళు 7% ఉన్న వాళ్ళు మన 93% ఓట్లు వేయాలంటే వాళ్ళు డబ్బులు వేయాలి. మనకు 93 మంది ఓటు పడాలంటే డబ్బులు వేయాలి. డబ్బులు అంటే కోట్లు ఖర్చు పెడతారు. కానీ మనం 93 మంది 93% ఉందను మన ఓటు మనం వేసుకున్న డబ్బు ఎందుకు ఖర్చు ఉంటుంది? వీలవుతుందంటే ఇప్పుడు కొన్నాళ్ళు ఇప్పుడు ఒకటి బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో అన్నిట్లో మార్పు వచ్చింది. అత్తకాలం అయింది, కోడలకాలం వచ్చింది. అన్ని ఆ రోజులు అత్త కోడలు భయపడి, ఈ రోజులు అత్త భయపడు. అన్ని రంగాల్లో మార్పు వచ్చింది కానీ ఒక రాజకీయంగానే రాలేదు. ఇది రాజకీయ రంగంలో చెప్పారా బ్రహ్మంగారు వస్తుంది కదా. ఇప్పుడు బౌద్ధులకు రాజాధికారం వస్తుందని చెప్పిండు. ఆ రోజుల ముండలు రాజ్యం వెళ్తారు, చెప్పుల కాడుకుంటారు, చెప్పుల కాడు కూర్చున్నారు, సింహాసనం ఎక్కుతారు, సింహాసనం చెప్పుల కాడికి వస్తారు, ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అయితే. అంటే మీరు బ్రహ్మంగారు చెప్పే కాలజ్ఞానం కోసం ఉంటారా లేకపోతే ఉద్యమాలు ఏమన్నా? ఆయన చెప్పింది కరెక్ట్, మేము దాన్ని స్వాగతిస్తాం. బీసీ నాయకుడే గత పోయిన 2014లో తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు, 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు కదా, మరి ఇది ఎలా చూడాలి? అంటే ఓటమి గెలుపు అనేది సహజం ఎప్పుడైనా. అంటే పార్టీ టికెట్ అంటే ఒకటి ఇప్పుడు మేము బీసీలు ఓడిపోయిన కారణం
ఎస్సీ ఎస్టీలు ఓడిపోయిన కాను 70 కాను వీళ్ళకు చాలా గుణపాఠం అయింది ఇప్పటికి. ఇది చాలా మంచిది. ఎప్పుడైనా ఒక వ్యక్తి గెలవడం కాదు, ఓడిపోవడం ముఖ్యం. ఓడిపోయినప్పుడే అసలు ఆయన అర్థం చేసుకుని ఎందుకు ఓడిపోతున్న సంగతి. ఒక వస్తువు కనిపెట్టేటప్పుడు దాన్ని ఫెయిల్ అవుతున్నప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏందనేది తెలుసుకుంటేనే సక్సెస్ అనేది తెలవగలుగుతాం. ఫస్ట్ సక్సెస్ అయింది అనుకో ఆయనకి అనుభవం వస్తుంది. ఇప్పుడు చాలా ఇప్పుడు గత 70 మన స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయింది. మన తాతలు మోసపోయారు, మన తండ్రులు మోసపోయారు, మనం కూడా మోసపోవద్దని ఇప్పటికైనా ఆలోచించి ఇక చాలు మనం మోసపోయిన కడతారు, మన అగ్రకుల పల్లెకులు మోసింది చాలు, మనం జెండాలు ఎత్తించాలి. ఇప్పుడు అవును వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఏమంటారు, రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటారు. రాష్ట్రం డెవలప్ అవుతుందంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డెవలప్ అయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళు మాత్రం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తుర్రు, చదువుకుంటానికి ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇలా కాకుండా ఇంకా పల్లకిలు ఎవరు పల్లకిలు మోస్తున్నట్టు ప్రజలు కావాలి. మీరు ఒకటి గ్రహించాలి, జేబులో తెలంగాణ సినిమా సక్సెస్ఫుల్, అది 100% మంచిది, మంచి స్టోరీ, మంచి కథ. అందులో ఒక పాట రాసిండు కేసీఆర్ స్వయంగా, గారెడి చేస్తుర్రు గడబిడ చేస్తున్న పాట రాసిండు. ఎట్లా రాసిందంటే అది ఆయనకు అప్పుడు ఆ రోజులు నడిచింది, ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడు అట్లా చేసి నడిచింది. సేమ్ ఇప్పుడు కూడా మన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ కొరకు ఆ రోజు ప్రతి ఒక్క జాతి వల్ల కేసీఆర్ తెచ్చిందని కాదు, కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ తెచ్చింది కాదు, సబ్బండ జాతి ప్రతి ఒక్కరు ఇంటికి ప్రతి ఇంటి వాళ్ళు ప్రతి అలా ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. 1200 మంది బలిదానమే ఇలా అలా రక్త ఫలమే వాళ్ళ 1200 మంది అమరవీరుల బలిదానమే తెలంగాణ వచ్చింది. కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేకపోతుంది. సామాజిక తెలంగాణ వాళ్ళు ఎన్నుకుని ఎలా వాళ్ళు తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలని వాళ్ళు సరిపోతే ఇప్పుడు సామాజిక తెలంగాణ రాలే, అహంకార తెలంగాణ వచ్చింది, ఆహ్వాన తెలంగాణ. మీరు అలా మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం నీళ్ళు కట్టాము, ఓన్లీ అగ్రకులం వాళ్ళకే ఇస్తున్నామా, పింఛన్లు ఇస్తున్నాము ఓన్లీ అగ్రకుల వాళ్ళకే ఇస్తున్నామా, ఇంకేదో హెల్త్ కార్డు ఇస్తున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా అనగానే వర్గాలు అందరికి ఇస్తున్నాం కదా, ఓన్లీ గవర్నమెంట్ అనేది అగ్రకులాలకే కాదు కదా అన్నట్టు కూడా చెప్తున్నారు కదా అక్కడక్కడ. దీన్ని ఎలా చూడాలి? పథకాలు ఇంకేమంటారు, ఇప్పుడు రాయితీలు పథకాలు రాయితీలు కాదు, మాకు కావాల్సిన రాజాధికారం. అవును, మరి రాజాధికారం కావాలంటే మీరు నిలబడగానే పోతుంది. అదే కదా, మీరు నిలబడితే మీరు మా దాంట్లో ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఒక మా జనాభా తపాసు ప్రకారం మాకు టిక్కెట్లను మేము అడిగితే జనాభా తపాసు ప్రకారం టిక్కెట్ ఇస్తే మేము మోసపోతాం, మేము దెబ్బతింటామని వాళ్ళు 2, 3 ఇచ్చి 4 ఇచ్చి మళ్ళీ ఇస్తున్నారు, అక్కడ ఓడిపోతాను కూడా వాళ్ళు చేస్తారు. సురేంద్ర గారు, మీకు టికెట్లు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వాలి. మీకు ఎందుకు ఇవ్వాలి? మీరు మీ పార్టీలు వాళ్ళు పెట్టుకున్న పార్టీల్లో మీకు ఎందుకు ఇవ్వాలి టికెట్ అని మీరు అనేది కరెక్టే. అంటే అప్పుడు ఇప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు పార్టీ పెట్టారు, వాళ్ళ అవగాహన ఉంది, వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి ఆ రూట్నే పోయారు. మన వాళ్ళు చాలా తెలివి తక్కువ, చదువుకున్నారు, విజ్ఞానవంతులు, కానీ ఏమంటారు కదా మళ్ళీ ఎక్కడే సగం కూడా ఎక్కడే అన్నట్టు మళ్ళీ ఆ రూట్లకు పోతారు. మీ బీసీ నాయకులు కూడా ఈ ఎలక్షన్ల దాకా ఒక పాట పాడి ఎలక్షన్లు అయిపోయిన ఒక పార్టీకి కూడా జేజేలు కొడుతున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? అంటే కొంతమంది అవకాశవాదులు ఉన్నారు, కొంతమంది అవకాశవాదం వల్ల ఈ అందరికి దెబ్బ వస్తుంది. అంటే ఇప్పుడు మాదిగోళ్ళు అంటే మంచోళ్ళు ఉన్నారు, సోదరులు అంటే చెడ్డోళ్ళు ఉన్నారు. అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకు ఒక పండు కావాలంటే ఇత్తనం పెట్టాలి, చెట్టు పెట్టాలి, కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అందరు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు వచ్చేది రాజాధికారం బౌద్ధులదే. ఓకే, ఎలా అంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు అందరికి ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క చాలా మేధావులు ఉన్నారు. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ అయితుంది, ఆర్కెస్ట్రా అయితుంది, మందకృష్ణ మాది అయితుంది, గత్తర్ అయితుంది, చాలా మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేరే పార్టీలో టికెట్ ఇచ్చిన వాళ్ళే కదా, టికెట్ ఇచ్చిన వాళ్ళే కానీ వీళ్ళందరూ మీరు చెప్పిన పేర్లు అన్ని వీళ్ళు విడిపోవడం వల్ల పడిపోతున్నారు. విడిపోవడం వల్ల పడిపోతున్నారు. వీళ్ళు విడిపోవడం పడిపోతారు కాబట్టి వీళ్ళకి ఐక్యమత్యం అయితే నిలబడతారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ అంటే 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలు అంటే ఎస్సీ మాదిగా వాళ్ళ కొట్లాడ జరుగుతుంది. ఇక బీసీలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక గౌడ్స్ కింద మీ మీద పనిచేయాలి, ఒక అతను కుర్మల కింద మీకేం పనిచేయాలని ఒక అతను, ఇలా మీ దాంట్లో ఇలా ఉన్నాయి. ఇక ఎస్టీలలో కూడా సంచార జాతి అని ఒకటి, లంబాడీలు అని ఒకటి, అదొక గొడవ. ఇది ఇన్ని గొడవలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మీరు కలవడం వీలవుతుందా? మీరు అలా అలా అనుకుంటున్నారు, జరుగుతున్నాయి. ఒక మందకృష్ణ మాది ఏం చేసిందంటే ఆయన పార్టీ పెట్టిండు, కానీ వాడిని పెట్టేటప్పుడు ఏం చేయాలి, అక్కడ ఉన్న అందరు పిలిచి ఒక తాడి మీదకి వచ్చి పార్టీ పెడదాం, ఎలా చేద్దామని అందరు నిర్ణయంతో తీసుకున్నట్టయితే అందరు ఓకే అంటారు. ఇప్పుడు ఉన్న సంఘాలే కానీ పార్టీలే కానీ పెత్తనం చేసే వాళ్ళకి ఎట్లా ఉందంటే
వాళ్ళలో నలుగురు కూర్చుంటారు, వాళ్ళలో పెత్తనం తీసుకుంటారు, వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటారు, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ పెత్తనం ఆ పెత్తనం, ఆ సంఘం ఈ సంఘం అని అట్టే తప్పు అట్లా పెడుతున్నారు. ఆ 4-5 కలిసి సంఘం వేసుకొని రిజిస్టర్ చేసుకొని నేను అధ్యక్షుని అని అనుకుంటారు. కానీ ఒక 1000 మంది 2000 మంది 3000 మంది తీసుకొని వాళ్ళందరి ముందు ఏకగ్రహం ఎన్నుకుంటలేరు. అలా జరగడం వల్ల ఇలా చెడిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అందుకే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంతవరకు జరిగింది ఏంటంటే ఏకపత్యం. ఇప్పుడు ఏంటంటే ఆకర్షణ, అందరితో సంభాషణ చేసి అందరితో కలుపుకొని అందరు మించి ఇప్పుడు నేను ఏమంటారు అంటే, ఇప్పుడు మనం ఒకటే ప్రయత్నం లాస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బీసీ ఎస్టీ మైనార్టీ బడుగు వర్గాలు రాజాధికారం సాధించాలంటే అందరు కుల పెద్దలు అలా ఉన్న నాయకులు, అలా ఉన్న రాజకీయ నాయకులు, పెద్దలు, కుల పెద్దలు కూర్చొని డిస్కషన్ చేసి పార్టీ పెట్టి ఎంతమంది ఏ కులం ఎంతమంది ఉన్నారు సర్వే చేసి ఆ సర్వే ప్రకారం 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కదా, 119 అసెంబ్లీ సీట్లు ఇస్తే అప్పుడు 119లో ఈసారి కాకుండా వచ్చేసరి మనం నేను మీకు టికెట్లు ఎవరు ఇవ్వాలి? మాకు టికెట్ మేమే పార్టీ పెడుతున్నాం. పార్టీ మీరే, మొత్తం పార్టీ మీరే, టికెట్లు మీరే. అంతే పార్టీ మాది. ఇప్పుడు బీసీ బహుజన పార్టీ పెడతాం, ఆ పార్టీలో పెట్టి ఆ టికెట్లు వేరే ఎవరికి. ఇప్పటి వరకు మీరంతా బహుజన అగ్రవర్ణాలకే ఓటేసినాం అంటారు కదా, మరి మీరు పార్టీ ఏ పార్టీ పెట్టే అవకాశం ఉంది? ఓన్లీ బీసీలకు సంబంధించా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించా, మైనార్టీకి సంబంధించా, ఎలాగా? అంటే మేము ఒక నిర్ణయానికి ఏంటంటే పెద్దలు డిసిజన్ తీసుకోవాలి. పెద్దలు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ చిన్న చూపు అవుతుంది. అంటే ఇప్పుడు మా పెద్దలలో ఏంది, ఇప్పుడు ఒక మంచి ముఖ్యమైన వ్యక్తి కావాలి అంటే ధర్మభూషణ్ గారు పోయారు, దేశ చిన్నమలయ్య పోయారు, సాకలేమో పోయారు, కుమారం భీం పోయారు. ఇప్పుడు వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే ఇలా ఉన్న సీనియర్ వాళ్ళు, దానికి అనుభవాసులు అంటే ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఆల్రెడీ చెప్తున్నా. దేవేంద్ర గౌడ్ ఉండు, ఆర్కిష్ట ఉండు, మందకృష్ణ మాదిగుండు, గద్దరుండు, సాంబశివరావు ఉండు, వీళ్ళంతా పార్టీలు పెట్టిన జాదుల శ్రీనివాసరావు పెట్టిన వాళ్ళే కదా. ఎవరు పెట్టారు ఇప్పుడు అంటే వీళ్ళు మీరు అన్నీ కరెక్ట్. పార్టీ పెట్టి వాళ్ళు ఏకపత్యంతో పెట్టారు, అందరు కలుపుకొని పెట్టారు. దేవేంద్ర గౌడ్ పెట్టాడు, ఆయన గౌడ సంఘం తరపున అట్లాంటి పెట్టాడు. మందకృష్ణ మాది పెట్టాడు, ఎస్సీల గురించే పెట్టాడు. అట్లా ఇప్పుడు గోవిందరావు పెట్టిండు, వాళ్ళ రెడ్ల ఆధిపత్యం జరిగింది. అయితే నేనేమంటారంటే వీళ్ళు దేవేంద్ర గౌడ్ చురువు తీసుకొని ఈ మన బీసీ ఎస్టీ మైనారిటీ బడుగు బలిగిన వర్గాలు అందరిలో ముఖ్యమైన నాయకులను, కుల పెద్దల్ని, కుల అధ్యక్షులను తీసుకొని కూర్చోబెట్టుకొని అందరు కలిపితే ఏ పార్టీ అవుతుంది? అందరు కలిపి ఒక నిర్ణయం తీసుకోవాలి. బీసీ బహుజన పార్టీ ఏదో పార్టీ అందరికి సంబంధించి ఒక్క వర్గానికి చెందకుండా ఒక కులానికి చెందకుండా అందరి వాళ్ళకి ఒక పార్టీ పెట్టినప్పుడు ఏమంటారంటే మాకేం టికెట్, మాకు ఈ టికెట్ కన్నా కూడా వస్తుంది. ఓకే, మొన్న జరిగిన ఎలక్షన్ల గురించి మాట్లాడితే ఆలేరులో భిక్షమే బూడిద భిక్షమే, ఎల్బీ నగర్లో రామ్మోహన్, ఇది గోషంహాల్లో ముఖేష్. మరి ఈ 3 టికెట్లు ఇవ్వలేదు అంటారు కదా, ఈ టికెట్లు ఇచ్చిన దాంట్లో మరి బహుజనులు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఓకే, మీరన్న కరెక్టే. అయితే వాళ్ళు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు పబ్లిక్లో మంచి పేరు ఉంది. పబ్లిక్లో మంచి పేరు ఉన్నప్పుడు ఇవ్వకపోతే పార్టీ దెబ్బతింటారు. అంటే వీళ్ళు అగ్రకుల పార్టీ ఏం చేస్తుందంటే ఇటు ఇప్పుడు తొడగిచ్చి దోలపాడినట్టు, ఇప్పుడు తొడగిస్తువాడే ఊపు అంటున్నారు. ఓట్లు వేసే వాళ్ళు మీరే ఎవరు కదా సార్, 93% ఓట్లేసే మేమే ఉన్నా కానీ మీరు ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్న అగ్రకుల వాళ్ళు మా దగ్గర దోసుకున్నారు అంటారు కదా, ఓట్లు వేసే వాళ్ళు మొత్తం మీ వాళ్ళే. మీ వాళ్ళు చిన్నపిల్లలు కాదు, మీ వాళ్ళు టెక్నికల్గా ఉన్న వాళ్ళే అన్నారు. మరి మీ వాళ్ళు 6% కదా, 6% ఉన్న వాళ్ళంతా ఏకమైనప్పుడు మరి 93% ఉన్న వాళ్ళు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నారు? బస్ మీరు అని కరెక్ట్. అయితే ఆడ ఏం జరుగుతుందంటే ఏసేకాడికి వేస్తారు, తత్తిమది ఏం చేస్తున్నారు లో ఇప్పుడు పొద్దున్నాకనో కరెక్ట్ పోతారు, నైట్ పూట రాంగ్ రూట్లో పోతారు. అయితే వీళ్ళని ఓట్లు వేసేటప్పుడు ఇప్పుడు అగ్రకులాలు సీట్ ఇచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ ఉన్న అగ్రకులాలు ఏం చేస్తారంటే ఈయన రేపు గెలిచి పెత్తాను ఇంత మా ఇద్దరు పోతుంది, మాది ఆధిపత్యం వేయలేదు, ఆధిపత్యం ఎదగలేకపోతున్నాం, ఈయన ఓడిద్దాం అన్న కాన్సెప్ట్ తోటి ఏం చేస్తారంటే ఈయన మన ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి ఏంటంటే నాకు కులం ఎక్కువ ఉంది, నాకు బలం ఎక్కువ ఉందని ఒకరితో అడిగిపోతుంది. ఇంత పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అగ్రకులాలు ఏం చేస్తారు అంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టిన వాళ్ళు కానీ ఈయన దెబ్బ తీయాలి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బు పెట్టి గెలుస్తారు అని అంటారు మీరు. అయితే మరి ఓట్లు వేసే వాళ్ళు అయితే అంటే మీరు అన్నీ కరెక్ట్. అయితే ఈయన ఏం చేస్తున్నారు, ఒక గౌడికి ఇచ్చేవరకు తత్తిమ కులాలు ఏం చేస్తారు, కొద్దిగా వాళ్ళకు నారాజ్ అవుతారు. అయితే గవర్నమెంట్కి ఓటిస్తారు కదా, మనం మేము గుళ్ళము నువ్వు మా నువ్వు మా ఎస్సీ ఎన్నో మంది ఉన్నారు కదా, ఒక్కరే ఉన్నారని వాళ్ళు ఉద్దేశించి ఏం చేస్తారు,
వాళ్ళు కొద్దిగా తప్పుదారి పడుతారు. ఈ ఉద్దేశాలు వచ్చి ఈ అవకతవకలు వచ్చి ఇలా దెబ్బతింటారు కాబట్టి ఇలా జరగకుండా మేము ఒక ప్లాన్ చేయాలని చెప్పేది. ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు దేవేంద్ర గౌడ్ ప్లాన్ తీసుకుని అందరు పెద్ద మనుషులు తీసుకుని నాయకులు తీసుకుని అందరు సమాన భావంగా ఇప్పుడు ఒక్కరికి సీట్ ఇస్తే ఏడుతురు కాబట్టి ఒక్కరికి సీట్ ఇస్తే తగ్గిమూలు బాధపడతారు కాబట్టి ఇలా మేము ఏం చేస్తున్నారంటే 93% ఉన్నాం కదా అన్ని కులాలకు మీ కులం ఇప్పుడు 119 సీట్లలో మీ 119 సీట్లు వాళ్ళకి ఇస్తాం. ఓకే ఎవరికి నీకు గౌడ్స్ ఎంత మందిలో జనాభా గొల్లల ప్రకారం అన్ని కులాల సంఘాలను గురించి జనాభా పక్క టికెట్ ఇస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే అరే మా వాళ్ళకు టికెట్ ఇచ్చారు మేము అక్కడేస్తాం అన్న భావన వాళ్ళతో కలుగుతుంది. అప్పుడు అందరూ ఇప్పుడు పిడికిలు పోయితే అందరూ ఏకమైతే ఏదని చేయగలరు. ఈ టర్మ్ లో అవుతుందా 2023లో ఒక్కటి ఇప్పుడు ఈ భావనతో మేము ముందుకెళ్తున్నాం. ఈ భావనతో పెద్దలు కూడా ముందుకు రావాలి. ఈ ఆలోచనతో ముందుకెళ్ళినట్టుంటే మనం అందరు పెద్దలు పిలుచుకొని ఒకదాటికి వచ్చి మనం రాజాధికారం పార్టీ మన బీసీ పార్టీ పెట్టి అందరు సమగ్రం చేసినట్టయితే అందరూ జనాభా దామాస ప్రకారం కుల జనాభా దామాస ప్రకారం టికెట్లు ఇచ్చినట్టయితే మనం ముందుకెళ్తాం. మనం ఈ రోజు కాకుండా రేపు 2024 కాకుండా మళ్ళీ వచ్చేసారి మనం ముఖ్యమంత్రి అయితే నేను బల్ల గుర్తి చెప్పగలుగుతాం గ్యారంటీగా. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు ఈ విశ్లేషణ ఇంతవరకు అంటే నా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు పాటించేది. నా పేరు బత్తిని సురేంద్ర గౌడ్, నేను బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, అలాగే అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను చెప్పేది ఒకటే, నా మాట ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పౌరుషం సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పులే ఆత్మగౌరవం సాక్షిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు బ్యాంకు సాక్షిగా, ఐకమత్యమే మా బలం, రాజాధికారమే మన లక్ష్యం, ఓటే మన ఆయుధం. రాబోయే రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎలక్షన్ జరిగినా నా కులానికి, నా బీసీలకు, నా బలిగిన వర్గాలకి ఓటేస్తానని నా ఇష్టపూర్తిగా ప్రారంభిస్తున్నాయి. ఈ నా మాట మీ మాటగా భావించి ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించినట్టయితే మనం రాజాధికారం సాధిస్తామని నేను సౌగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇది మా ప్లాన్. అంటే మా ప్లాన్ ఇది, నా ఉద్దేశం ఇది. అయితే అందరూ కూడా దానికి సహకరిస్తారని కోరుకుంటూ, ముఖ్య విశేషం అంటే రేపు మనకు మంచి అవకాశం ఉంది. రేపు హైదరాబాద్లో 7వ తారీఖు 8వ నెల 2019 బుధవారం 11 గంటలకు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఓబీసీ జాతీయ మహాసభ నిర్వహించబోతున్నారు. ఇది మనకు స్వతంత్రం వచ్చిన 72 ఏళ్ళు అయినా కూడా అవకాశం ఇంతవరకు రాలేదు. ఇది వచ్చింది కాబట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఢిల్లీలో పెట్టారు, తర్వాత చెన్నైలో పెట్టారు, తర్వాత బొంబాయిలో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో పెడతారు కాబట్టి ప్రతి బీసీ బిడ్డ ఏ ఊరు నుంచిలైనా ఏ గ్రామం ప్రతి ఇంటికో మనిషి ఊరికో బండి వెళ్ళి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మన ఓబీసీ మీటింగ్ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వీడియో మిత్రులకు మన బీసీలకు బలిగిన వర్గాలకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై పాపన్న, జై పూలే, జై భీమ్. బహుజన ఐక్యత వర్ధిల్లాలి, బహుజన ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అండి సురేందర్ గారు. మరి ఇప్పటివరకు చక్కటి విశ్లేషణ చేశారు. బహుజన రాజాధికారం కోసం మీరు పోరాడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వీతిని తరపున మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇదని మరి బత్తిని సురేందర్ గౌడ్ చెప్పినటువంటి విషయాలు. బహుజనులకు రాజ్యాధికారం కావాలి. ఇప్పటిదాకా మేము పల్లకిళ్ళు మోసుకుంటూ వచ్చాం, మా తండ్రులు మా తాతలు. మరి మేము కూడా ఇంకా బహుజనులకు అయి ఉండి కూడా వాళ్ళ పల్లకిళ్ళు మోయాలన్నా ఓట్లు మావి, సీట్లు మావే, కానీ పల్లకిళ్ళు మాత్రం వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి రాబోయే రోజులలో కూడా ఢిల్లీ ఖచ్చితంగా మేము వెళ్తాము. మరి ఇప్పటికైనా మేల్కొని బహుజనులకు రాజ్యాధికారం దిశగా కత్తి పడవలసిన అవసరం లేదు, కలం పట్టవలసిన అవసరం లేదు, ఓటు హక్కును వినియోగించుకుంటే చాలు, రాజ్యాధికారం మనదే అని మరి సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతి బాపురావు పులే, బిఆర్ అంబేద్కర్ సాక్షిగా నా ఓటు నేను బీసీలకే వేస్తానని మనకు తెలియడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ మనసుతో మీ సురేష్ దండు.